ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. ఎస్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేనేం అనలేదు. சிங்கிள் பசங்க இப்ப மிங்கல்லாக வந்திருக்கோம் தாஜ்மஹால் கட்டறது. మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. అవుతుందవయ్యా, దానికి ఏడుపెందుకు? ఏమవుతుంది సార్, అమ్మాయిని గోకి గోకి గోర్లు అరిగిపోయాయి. చూసిన ప్రతి ఐడికి మెసేజ్ చేసి నా ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయిపోయింది సార్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. కొంప తీసి నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? అయ్యోరమ్మా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. నేను ఆటం కాదురా బాబు. అమ్మాయిలు చూస్తే కమిటెడ్ అంటున్నారు, అబ్బాయిలు చూస్తే సింగిల్ అంటున్నారు. ఇంతకీ అమ్మాయిలు ఎవరు కమిటెడ్ అవుతున్నారు సార్? కొడుకు కూడా రాకూడదయ్యా నీ కష్టాలు. అది కూడా కరెక్ట్ కదా సార్. నీ ప్రాబ్లం కు సొల్యూషన్ దొరికింది. చెప్పండి సార్. అయితే నువ్వు పని చేయి, ఏ ర్యాపిడోనో స్విగ్గీనో జొమాటోనో ఇన్స్టామార్టో జాయిన్ అయిపో. అదెందుకు సార్? అమ్మాయిలు మన దగ్గర రావట్లేదని బాధపడకూడదు, మనమే అమ్మాయిల దగ్గరికి వెళ్ళాలి. అబ్బా, ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఊగించాలి, ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్, వస్తాను సార్. నెక్స్ట్ ఎవరో రండయ్యా. దొంగ 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 కాదయ్యా, నేను. చార్కోల్ స్టార్ చీతు గారు, మీరా మా ఆఫీస్కి వచ్చారండి సార్. నా సమస్య అమ్మాయిని అనుకుని అబ్బాయికి ముద్దు పెట్టారే, వా సూపర్ షాట్ సార్. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏదో ఎడిట్ లో తీసేసానని చెప్పి యూట్యూబ్ లో పెట్టారు. అందుకే నా లైఫ్ ఇలా తెచ్చి. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? నేను ఒక అమ్మాయిని లవ్ చేశానయ్యా. ఆటగాడే. ఎవరు సార్ లక్కీ గర్ల్? అమ్మాయి లక్కీ గర్లే. ఆ అమ్మాయి నా లైఫ్ లోకి వస్తుందో లేదో డౌట్. ఎందుకు సార్, ఏమైనా ప్రాబ్లమా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదే. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎవరు సార్, వాళ్ళ నాన్న? వాళ్ళ నాన్న చచ్చిపోయాడయ్యా. పోనీ వాళ్ళ అమ్మ? వాళ్ళ అమ్మ సన్యాసంలో కలిసిపోయిందయ్యా. పోనీ వాళ్ళ అన్నదమ్ముళ్ళు? వాళ్ళిద్దరు లేచిపోయి లైఫ్ లో కూడా సెటిల్ అయిపోయారు. అక్క చెల్లి? వాళ్ళు ఉంటే దీన్ని ఎందుకు గెలుపుతానయ్యా? వాళ్ళిద్దరిని గెలికేవానిగా. మళ్ళీ ఎవరు సార్? వాళ్ళ ఆయన. అలా శాఖ ఏవేంటయ్యా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీకే కదా సార్, మాకు అర్థం కావట్లేదు. దీని సొల్యూషన్ చెప్తామనే కదా నీ దగ్గరికి వచ్చింది. ఐడియా ఏంటయ్యా అది? మీరు కుక్కరు డ్రమ్ము కొనుక్కోండి సార్. ఎందుకు? ఒకవేళ ఆవిడ ఒప్పుకుంది అనుకోండి, అందులో వాళ్ళ మొగుడు ఉంటాడు, ఒప్పుకోకపోతే మీరుంటారు. పిల్ల దక్కపోయినా పర్లేదు కానీ ఆ రెండిట్లో నేను ఉండకూడదని కోరుకుంటా. అంతే మరి, ఇక మీరు వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మేము ఎందుకు తక్కువ అండి? మిమ్మల్ని తప్పు చేసింది ఎవరండి? అదికే వాడిని. నిన్న పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి మాట అన్నాడు. అవునా? ఇంతకు వాడు ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ అండి, నెలకు 2 లక్షల శాలరీ, అందుకే పొగరు. అయితే మీరు ఒక పని చేయండి, ఒక ఆటో డ్రైవర్ ని పెళ్లి చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ పిలుచుకెళ్తాడండి, పెళ్లి చేస్తాడు, బాగా సంపాదిస్తాడు. ఆటో వాళ్ళకి ఏం తక్కువ అండి, పికప్ డ్రాప్ ఏది కాంప్రమైజే గాడు. అది కూడా కరెక్ట్ కదా సార్. 20 రూపాయలు ఇస్తాడు, టోక్లో వస్తావా? లేదు 50. అంటే మీరు? ఎస్, ఆటో డ్రైవర్. అమ్మగారు ఇంటికాడ దిబ్బురారా అంటే ఇక్కడి నుంచి బిల్లెట్లు కొడతాను బాబాయ్. ఫస్ట్ యాడికి? నీకెందుకు? పర్లేదు చెప్పన్నా. కంపల్లోకి వస్తావా? నాకేం అవసరం లేదయా. నాకేం అవసరం లేదయా. అవసరం లేదు నాకేమి. పర్లేదు, ఆటోకి దింపుతా. 20 రూపాయలు క్లాక్ టవర్ కి వస్తావా? లేదు 50. ఆ రోజు అక్కడ మీరే కదా? నేనేనండి. ఆ రోజు మీరు చెప్పింది నేను విన్నాక రియలైజ్ అయ్యాను. ఏం రిలీజ్ అయ్యారు? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆటో వాళ్ళనే చేసుకుంటాను. లడ్డు కావాలా నాయనా? ఫ్లాష్ మ్యాన్. మీ మొబైల్ నంబర్ ఇస్తారా? ఏమైనా మరో లడ్డు కావాలా? అన్నా నమ్మలేకపోతున్నాను అన్నా, నా కొడుకు.